ఎదుర్కొన్నారు. గాంధీ గారు అయితే ఒక కంటి చూపు కూడా పోయింది. ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది పోరాడారు. చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకి పంపించే రోజులు మనందరం చూసాం. మీ లోకేష్ పైన కూడా 23 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ యువగలం పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి చెప్పిన, నేను ఆగండ్రాబాయ్ ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని. నేను అనుకునేవాడిని నా పైన చాలా బాగా కేసులు ఉన్నాయి, 23 కేసులు ఉన్నాయి అనుకున్నా. తర్వాత మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. మనవడా నీకే ఉన్నాయి అబ్బా, నా పైన 96 కేసులు నేను. ఆయన అబ్బా 96 కేసులే గొప్ప అనుకున్నా. తర్వాత బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణలో బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ గారు, ఇప్పుడు కేంద్రంలో మంత్రి గారు. ఆయన ఇంటికి భోజనంగా వస్తే నేను ఏదో నవ్వుతాను, అన్న ఎన్ని కేసులు? ఏం పెద్ద లేదబ్బా 107 కేసులు అన్నాడు. అంటే ఎంత కష్టపడ్డారు, ఎంత పోరాడారు. ప్రభాకర్ పెద్ద కేసులు తక్కువ ఉన్నాయిలే, 100 పైన లేవులే. అంటే ఎంత పోరాడారు, ఎంత కష్టపడ్డారు. ఆ పోరాటం వల్లనే ఈరోజు పసుపు జెండా రెపరెపలాడుతుంది. అందుకే ఈరోజు మనందరం అధికారంలోకి వచ్చాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా పోరాడుతాం, యుద్ధం చేస్తాం, అన్ని రకాల యుద్ధం చేస్తాం. పార్టీ లోపల చేస్తాం, ప్రతిపక్షంలో అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళపైన యుద్ధం చేస్తాం. అధికారంలోకి వచ్చినంత అందరు రిలాక్స్ అయిపోతాం. అధికారులు సెల్యూట్ కొడతారు కొంతమంది, ఎక్కడికి వెళ్ళినా కాలర్ ఎగరేసుకుని వెళ్తాం. కష్టకాలాలు మర్చిపోతాం. ఏదో పొరపాట్లు జరిగితే అలుగుతాం, ఇంట్లో పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది మనమే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 5 సంవత్సరాలు నరకం అనుభవించాం. బయటికి కూడా రానిలా, చంద్రబాబు నాయుడు గారు రానిలా, నన్ని రానిలా, వేదికమైన పెద్దలు రానిలా. సుభాష్ నోతో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో అందరిని ఇబ్బంది పెట్టారు. ఉపాధి హామీ బిల్లు ఇచ్చేదానికి మేము ప్రయత్నిస్తే దాన్ని కూడా ఇబ్బంది పెట్టారు. గురుమూర్తి గారు పర్సనల్గా తీసుకుని ఆనాడు పోరాడి చేశారు. అందరం కష్టపడ్డాం. సో మనము పడిన కష్టాలు మర్చిపోకూడదని ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మన జరిగిన ఎన్నికల్లో మన హామీలు ఇచ్చాం. ఈరోజు కరెక్ట్గా 2 సంవత్సరాలు మనకు పూర్తయింది. ఒక పెన్షన్ తీసుకోండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లా. ఒకే ఒక రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం. ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం 4,000 రూపాయలు పెన్షన్. మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన అంటున్నాడు వాళ్ళ రాష్ట్రంలో పెన్షన్ 1,000 రూపాయలు అంట. 1,000 రూపాయలు, మనం 4,000 ఇస్తున్నాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 17,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం. జూలైలో 2వ విడత, అంటే 2వసారి అది కూడా వేయబోతున్నాం. ఇంకా స్త్రీ శక్తి కింద మా మహిళలు అయితే బస్సు జోరుగా తిరిగేస్తున్నారు. ఇంకోటి దీపం పథకం కింద ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. అన్నదాత సుఖీభావ కింద వారం కూడా అవ్వలేదు అనుకుంటా డబ్బులు వేసాం. మా చేనేత సోదరులకు అయితే హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్ల కరెంటు, పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్ల కరెంటు అందజేస్తున్నాం. అన్న క్యాంటీన్, మత్స్యకారుల సేవలో, ఆటో వాళ్ళ సేవలో, ఇంకా మెగా డిఎస్సి ద్వారా 16,000 పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేశాం. ఇప్పుడు ఏకంగా 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. సంక్షేమం కాదు, అభివృద్ధి కూడా చేస్తున్నాం. అన్ని రోడ్లు వేసామని నేను అన్నట్ల 5 సంవత్సరాలు కనీసం గుంట కూడా పూడ్చలా. గుంటలు పూడ్చేదానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది స్వామి, 2,000 కోట్ల రూపాయలు. సో సంక్షేమం, అభివృద్ధి 2 మన ప్రభుత్వానికి జోడెద్దుల బండి. 2 తీసుకెళ్తున్నాం. పెట్టుబడులు తీసుకొస్తున్నాం. నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇంకో పక్కన కార్యకర్తలకి ఇప్పుడు ఏకంగా ప్రమాద బీమాలో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా అందజేస్తున్నాం. గతంలో ఏదైతే దొంగ కేసులు పెట్టారో అవన్నీ కూడా ఇప్పుడు చూస్తే సుమారుగా 80% కేసులు మేము తీయేస్తాం జరిగింది. కొన్ని కేసులు ఎఫ్ఐఆర్కి వెళ్ళినాయి, ఛార్జ్షీట్ అయినాయి. అది న్యాయ పోరాటం చేసి మిగిలిన కేసులు కూడా తీపిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.
ఎవరినో చూపించండి భారతదేశంలో ఏ పార్టీలో అయినా ఇట్లా ప్రమాద బీమా ఉందా, పకడ్బందీగా వ్యవస్థ ఉందా? లేదు. అందుకే కార్యకర్తని అధినేత అని ప్రకటించాం. దానికి ఇప్పుడు కూడా మేము అందరం కట్టుబడి ఉన్నాం. మా అందరి లక్ష్యం ఒకటే, కార్యకర్తల సొంత కాళ్ళపై నిలబడాలి. ఈ రోజు నేను ఇట్లా హాయిగా తిరగలుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా నా క్రెడిట్ కార్డు వాడగలుగుతున్నా అంటే దానికి కారణం బ్రహ్మణి ఎందుకు చేయగలుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు 1992లో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. దాని పేరే హెరిటేజ్. దశల వారీగా నేను పనిచేసా, మా అమ్మ పనిచేసి ఇప్పుడు బ్రహ్మణి చూసుకుంటుంది. వాళ్ళు బాగా చేయగలుగుతున్నారు కనుక నేను హాయిగా రోడ్ల మీద తిరగలుగుతున్నాను. నా పెట్రోల్ బిల్లు కూడా నేను ప్రభుత్వం నుంచి తీసుకుని బ్రహ్మణి కడుతుంది. అట్లా ప్రతి కార్యకర్త సొంత కాళ్ళ మీద నిలబడాలనేది బాబు గారి లక్ష్యం. దానికి అనేక కార్యక్రమాలకు రూపొందిస్తున్నాం. అందరికీ ఒకేసారి మేము చేయలేకపోవచ్చు, కానీ విడతలుగా తప్పనిసరిగా కార్యకర్తలను సొంత కాళ్ళ మీద నిలబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇంతేకాదు, మొన్న మేము కొత్త ఒక ప్రయోగం చేసాం. పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఉన్నారు కదా, ఇక్కడ చేతుల పైకి ఎత్తండి అబ్బా. క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ గుడ్, చేతుల కింద ఉంచండి. యూనిట్ ఇన్ఛార్జీలు థ్యాంక్ యూ. మొన్న క్లస్టర్ ఇన్ఛార్జీలు వచ్చారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది, మీరు అందరూ చూశారు. మీ ట్రైనింగ్ అయిన తర్వాత యూనిట్ ఇన్ఛార్జీలు పిలిచాం. ట్రైనింగ్తో పాటు వాళ్ళ హెల్త్ చెకప్ కూడా చేపిస్తున్నాం. మీరందరూ ఆశ్చర్యపోతారు. 75% మంది, మళ్ళీ చెప్తున్నా, 75% మంది నాయకులకి ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్ అంటే షుగర్ ఫ్యాక్టరీ అయిపోయారు. 75% మంది ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారబ్బా, కొలెస్ట్రాల్. 75% మంది సాల్ట్ ఫ్యాక్టరీ అయ్యారబ్బా, హైపర్ టెన్షన్. నేనే ఆశ్చర్యపోయాను, 75%. దాంట్లో చాలా మంది కూడా తెలీదు, ఆశ్చర్యపోయాను. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలియజేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన ఒకటే అన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల కమిటీ సభ్యులందరికీ రక్త పరీక్షలు చేయండి, డాక్టర్ పెట్టి వాళ్ళ చికిత్స అందజేయండి, ఆరోగ్యంగా తయారు చేయండి అని ఆయన చెప్పారు. ఆ కార్యక్రమం కూడా మన నియోజకవర్గంలో శ్రీకారం చుడతాం. మీరందరూ సహకరించాలి. పెద్ద క్యాంపులు పెడతాం, మీ అందరూ సహకరించాలి. ఎందుకంటే సంవత్సరం మొత్తం పెట్టలేం కదా స్వామి, ఒక వారం ఇస్తాం. మీకు పనులు ఉంటాయి కాదని అనట్లా, కానీ సహకరించండి. ఒక వారం పెడతాం, రాండి, రక్త పరీక్షలు చేస్తారు. అక్కడ అన్నీ తీసుకుని నీట్గా అన్నీ టెస్ట్ చేసి తర్వాత డాక్టర్లే మీకు ఫోన్ చేసి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఈరోజు చూస్తున్నాం, మన జరిగిన యోగాంధ్రలో చంద్రబాబు నాయుడు గారు అంత అద్భుతంగా చేశారు. నేను రాము, మన రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కదా, నేను రాము వచ్చాను అనుకుంటున్నాం. కష్టం రా బయటలా మనకి. అందుకే చెప్పా, 25 సంవత్సరాలు మనకి ఎలాంటి దొక్కలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు స్పీడ్లో ఉన్నాడబ్బా, ఆయన ఆ స్పీడ్ అందుకుంటే చాలు అని. దానికి కారణం ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ప్రతిరోజు యోగా చేస్తారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు యోగా నేర్చుకున్నారు కదబ్బా, నేర్చుకున్నారా? వచ్చిన ఎవరన్నా ప్రాక్టీస్ చేస్తున్నారా? మర్చిపోయినారు. దెబ్బలు పడాలా మీ అందరికీ. పార్టీ అనేది మంది, పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కూర్చొని మాట్లాడుకుంటాం. నా పైన దేవాంశ కలిగిన రోజులు ఉంటాయి, కూర్చోబెట్టి మాట్లాడుకుంటాం. వదిలేస్తామా? పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చాక నేను ఎంతో పోరాడా, కష్టపడ్డా, అన్నీ సాధించలేకపోయా. కానీ ఏనాడైనా బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదని మాట్లాడానా? లేదు. 4 గోడల మధ్యన మాట్లాడతా, అధ్యక్షుల వారికి చెప్తా, పాలిట్ బ్యూరో సభ్యులకు చెప్తా, పల్లా గారికి చెప్తా, నాయకులకు చెప్తా. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒకే నినాదం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఇది ఇక్కడ ఉన్న మనందరం నేర్చుకోవాలి. మాట్లాడదు అన్నట్లా, కానీ 4 గోడల మధ్యన మాట్లాడాలి. మన సమస్యలు పరిష్కరించే వరకు మనం వదిలిపెట్టకూడదు బాస్. ఏ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉండదు, ఏ కుటుంబం పర్ఫెక్ట్గా ఉండదు, కానీ సమస్యలు పరిష్కరించే వరకు మనం మాట్లాడాలి. 1 కాదు 2 కాదు 100 సార్లు మాట్లాడాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఇప్పుడు ఏకంగా మై టీడీపీ తీసుకొచ్చా. ఎంతమంది మై టీడీపీ డౌన్లోడ్ చేశారో చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు అందరూ ఎత్తుతారు అబ్బా, ఫోటోలకు వస్తారు కదా, చెక్ చేస్తా. మై టీడీపీ ఎందుకు తీసుకొచ్చాం కూడా చెప్పాల్సిన అవసరం. పాదయాత్ర చేసినప్పుడు కార్యకర్తలు అందరూ అడిగారు, సార్ పని చేసిన వాళ్ళకి పని చేయని వాడికి తేడా ఏంటి, ఎట్లా తెలుసుకుంటాం మేము. అందుకే యాప్ తీసుకొచ్చాం. మీరు చేసే కార్యక్రమాలను మేము తెలుసుకోవాలంటే మై టీడీపీ ద్వారానే తెలుసుకోగలుగుతాం. మళ్ళీ చెప్తున్నా, లోకేష్ భూమి పైన శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ శాశ్వతం. సో మీరు చేస్తున్న కష్టం పార్టీకి తెలియాలంటే మై టీడీపీ యాప్ ద్వారా తెలియజేయగలుగుతారు. అదే యాక్టివ్గా వాడండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అది మేమందరం సీరియస్గా తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నేను అనేక సార్లు చెప్పా, ఒక గ్రామ స్థాయి నాయకుడు పాలిట్ బ్యూరోలో కూర్చోవాలి. దానికోసం నేను పోరాడా, 2 సంవత్సరాలు పెట్టింది.
కానీ నా పోరాటం ఫలించింది. మీరు చూస్తే రోజు ఒక మండల్ పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారు పక్కన పాలిట్ బ్యూరో మీటింగ్లో కూర్చుంటున్నారు. ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పక్కన పాలిట్ బ్యూరోలో కూర్చోనే విధంగా చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. సో గ్రామ పార్టీ నుంచి పాలిట్ బ్యూరో వరకు మూవ్మెంట్ ఉండాలి. శాశ్వతంగా నేనే గ్రామ పార్టీ అధ్యక్షుడిని, శాశ్వతంగా నేనే జాతీయ ప్రధాన కార్యదర్శి అనుకుంటే పొరపాటు. మార్పు ఉండాలి, చేంజ్ ఉండాలి, పార్టీలో మూవ్మెంట్ ఉండాలి. గ్రామ పార్టీ అధ్యక్షులు పాలిట్ బ్యూరోకి వెళ్ళే విధంగా ఇక్కడున్న మనందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. పార్టీ మంది, మన బాధ్యత. అందరం కలిసికట్టుగా పార్టీని ముందలు తీసుకెళ్ళాలి. 6 శాసనాలు ఏదైతే నేను చెప్పానో అది మీరు మీటింగ్ పెట్టుకుని మాట్లాడాలి. మొదటి శాసనం తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2వ శాసనం యువగలం, 3వ శాసనం స్త్రీ శక్తి, 4వ శాసనం పేదల సేవల్లో,